మొత్తం. అందుకని చెప్పాను, పుట్టుకతోనే ఎవరు గొప్పవాళ్ళు కాదండి. నేను గొప్పవాళ్ళని ఆయన అనలేదు, ఇక్కడ మనమే అంటున్నాం అనవసరం. అందుకే మనం దేవతలకు దూరం అయిపోయాం, దెయ్యాలకు దగ్గర. దేవతలు కూడా మనలాంటి వాళ్ళే, పుట్టారు, పెరిగారు, కష్టపడ్డారు, సాధించారు. మనము అంతే. ఈయన అల్లరి చేశాడు, శాపానికి గురయ్యాడు, తర్వాత బాగుపడ్డాడు. మనము అంతే. మనం పుట్టిన తర్వాత మనం చేసే పనులను బట్టి, మనం చేసే మంచిని బట్టి, మనం వెళ్ళే దారులను బట్టే మన యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. అది గొప్పదా లేకపోతే చెత్తదా అనేది కాలం నిర్ణయిస్తుంది. అండ్ మీ చేతుల ద్వారా, మీరు చేసే పనుల ద్వారా నిర్ణయించుకుంటారు. కాబట్టి దీంతో పుడితేనే ఎవడు గొప్పడు, పుడితేనే ఎవడన్నా గొప్పవాడు అనేది అది అబద్ధం అండి. ఎవడైనా కావచ్చు. ఒక పెద్ద పొలిటీషియన్కి కొడుకు పుట్టేటి కానీ వాడు చేసే చెత్త పనుల వల్ల మొత్తం స్పాయిల్ అయిపోతుంది వాళ్ళ ఫాదర్ ఫ్యూచర్ కూడా. అలాగే ఒక పేదింటి వాడికి గొప్ప కొడుకు పుట్టి మంచి టాప్ ర్యాంక్ కొట్టాడు, వాళ్ళ ఫాదర్ లైఫ్ మారిపోయింది, వాడి లైఫ్ మారిపోయింది. కాబట్టి మనం చేసే ఏదైనా పనులలో ఉంటుంది ఇది ఉన్నా కానీ వేరే వాటి మీద డిపెండ్ అయితే ఉండదు.